హాయ్ అండి. రొయ్యరాజు కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, వేసవి కాలంలో ఫ్యాన్లు అధికంగా తిప్పటం వల్ల pH పెరుగుతుందంటున్నారు, ఇది నిజమేనని. వేసవి కాలంలో ఫ్యాన్లు అధికంగా తిప్పినప్పుడు మనకి నీటిలో DO యొక్క స్థాయి అనేది మెరుగుపడుతుందండి. తద్వారా అందులో ఉన్నటువంటి CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు పంపించి వేయడం జరుగుతుంది. CO2 తగ్గినప్పుడు pH కొద్దిమేర రైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేసవి కాలంలో ఆల్గే అనేది అధికంగా సూర్యరశ్మి ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. తద్వారా pH కొద్దిమేర పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రి సమయాల్లో ఇది ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఆల్గే అనేది pH కొద్దిమేర స్థిరంగా ఉన్నప్పటికీ ఈ ఫ్యాన్ సెట్లు తిప్పినప్పుడు అందులోని CO2 బయటకు పంపించి వేయటం వలన మనకి pH కొద్దిమేర రేజ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి మీరు ప్రతినిత్యం ఉదయం మరియు మధ్యాహ్నం వేళల్లో pH స్థాయి అనేది చెక్ చేసుకుంటూ మీకు 8.5 అట్లా ఎక్కువగా కనుక క్రాస్ అయిపోతూ ఉంటే pH రిడ్యూసింగ్ జ్యూస్ ట్రీట్మెంట్స్ కానీ ప్రోబయోటిక్స్ అప్లికేషన్ వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. రెండవ ప్రశ్న, అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఫ్యాన్లు వేసుకోవచ్చా అని అడగడం జరిగిందండి. తప్పకుండా వేసవి కాలంలో ఏరేషన్ అనేది చాలా ముఖ్యమైన అవసరం అండి. దీనివల్ల ఏంటంటే సాధారణంగా రొయ్యలు వేసవి కాలంలో ఎక్కువ స్ట్రెస్లో ఉంటాయి, ఫీడ్ తగ్గుతాయి, pH పెరిగేటటువంటి సమస్యలు, ఫీడ్ వేస్టేజ్ వలన దిగువ లేయర్లో మనకి పాయిజనస్ గ్యాసెస్ యొక్క పెరుగుతున్నటువంటి స్ట్రెస్ ఉంటుంది. మీరు ఏరేటర్ కనుక ప్రాపర్గా ఎక్కువగా యూజ్ చేసుకున్నట్లయితే ఆక్సిజన్ యొక్క స్థాయి మెరుగుపడుతుంది, నీటి ఉష్ణోగ్రతలు కంట్రోల్లో ఉంటాయి. అలాగే పెరుగుతున్నటువంటి ఆక్సిజన్, pH అని అమోనియా, పాయిజనస్ గ్యాసెస్ లాంటివి దిగువ లేయర్లో ఉన్నటువంటి విషపూరిత వాయువులన్నీ ఏరేషన్ వల్ల బయటకు పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు ఏరేషన్ అనేది ఉపయోగించుకోవాలి. ఏరేటర్స్ అనేది ఆన్ చేసి ఉంచాలి. మూడవ ప్రశ్న, వేసవి కాలంలో చెరువులో DO ఏ విధంగా ఉంటుంది అని అడగటం జరిగిందండి. వేసవి కాలంలో చెరువులో ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు మనం దీన్ని క్రిటికల్ జోన్గా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో రేత్రి సమయంలో చెరువులోని మొత్తం ఆక్సిజన్ని ఆల్గే అండ్ జీవులు కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటాయి ఎక్కువగా. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 వరకు మనకి DO యొక్క కొరత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కంపారిటివ్ రోజు మొత్తం చూసుకుంటే. ఈ సమయంలో మీరు ప్రాపర్ ఏరేషన్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి. నీటి యొక్క స్థాయి ఎంత ఉందనేది కూడా మనం ఎప్పటికప్పుడు వేసవి కాలంలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మధ్యాహ్నం అవర్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఫోటోసింథసిస్ జరుగుతుంది, DO అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కొరత ఉండదు. కానీ మీరు నీటి మట్టాన్ని తగిన విధంగా పరిరక్షించుకుంటూ చూసుకుంటూ ఉండాలి. pH యొక్క స్థాయి మీద కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి. అలాగే రేత్రి సమయంలో సూర్యరశ్మి ఉండదు కాబట్టి మళ్ళీ మీకు DO యొక్క కొరత అనేది ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఫైటోప్లాంక్టన్ రేత్రి సమయంలో వాటి ఆహార శోషణ కోసం ఆక్సిజన్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి కాబట్టి. సో వేసవి కాలంలో మనకి ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఆక్సిజన్ యొక్క కొరత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం కొంచెం మేర స్థిరంగా ఉన్నప్పటికీ రేత్రి సమయంలో మళ్ళీ DO యొక్క అవసరం అనేది ఉంటుంది. మేజర్గా మీరు వేసవి కాలంలో ఫీడ్ వేస్టేజ్ మీద ప్రత్యేక దృష్టి సారించండి, చూసుకుని మేత వాడండి. పాయిజనస్ గ్యాసెస్ యొక్క అవైలబిలిటీ పాండ్లో లేకుండా ఏరేషన్ వాడుతూ ఉన్నప్పుడు అది మొత్తం బయటకు పోయేదానికి అవకాశం ఉంటుంది. నీటి యొక్క స్థాయిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటూ అవసరమైతే ఆక్సిజన్ సప్లిమెంట్స్ అనేది వాడుకోవడం ఉత్తమం. డైనోఫ్లాజెల్లేట్స్ అంటే ఏమిటి అని అడగటం జరిగిందండి. డైనోఫ్లాజెల్లేట్స్ అనేది ఒక సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అండి, ఏకకణ జీవులు నీటిలో నివసిస్తూ ఉంటాయి. వీటిలో 2 రకాలు ఉంటాయి. కొన్ని రకాల మొదటి రకం ఫోటోసింథసిస్ అంటే సూర్యరశ్మి సమక్షంలో ఫోటోసింథసిస్ జరిపి జీవించగల జీవులు. రెండవ రకం అవైలబుల్ గా ఉన్నటువంటి ఆహారాన్ని శోషించుకొని బ్రతుకుతూ ఉంటాయి. ఇవేంటంటే కొన్ని రకాల డైనోఫ్లాజెల్లేట్స్ చేపల మొప్పలు అండ్ వాటికి మరణాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి చేపల రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బంది కలిగించేటటువంటి కొన్ని రకాల విషకారకాలను విడుదల చేయడం ద్వారా చేపల మరణానికి కారణమవుతూ ఉంటాయి. సాధారణంగా ఇవి చెరువులు, నదులు, సరస్సులు, సముద్రాల్లో జీవిస్తూ ఉంటాయి అన్నమాట. వీటిలో సముద్రాల్లో ఏంటంటే వీటి సంఖ్య కనుక అధికంగా ఉన్నట్లయితే రెడ్ టైడ్స్ అనేటటువంటి ఒక లక్షణం, అంటే అలలు, నీరు అనేది ఎర్రగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. దీని ద్వారా
చేపల మరణానికి ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు దారితీస్తూ ఉంటాయి. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించేటటువంటి విషకారకాలు విడుదల చేస్తాయి. కాబట్టి మీరు మామూలుగా చెరువు నీటి ప్లాంక్టానిక్ అనాలిసిస్ అట్లాంటివి మీరు వాటర్ నీటి పరీక్షలకు ఇచ్చుకున్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఫంగస్ వేసినటువంటి చెరువులో రొయ్యల సాగు చేద్దాం అనుకుంటున్నాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడగడం జరిగిందండి. మీరు ఫంగస్ చేపలు పెంచినటువంటి చెరువులో కనుక రొయ్యలు పెంపకం చేస్తే ఫస్ట్ మీరు ఆర్గానిక్ వేస్ట్ అంతా రిమూవ్ చేసుకోవాలి. పాండ్ ప్రిపరేషన్ ప్రాపర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లో మీరు మొత్తం వాటర్ ని బయటకు పంపించి బాటమ్ లో ఉన్నటువంటి స్లడ్జ్, ఆర్గానిక్ వేస్ట్ ఇట్లాంటివన్నీ క్లియర్ చేసుకోవాలి. సెకండ్, డిస్ఇన్ఫెక్షన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు వాడేటటువంటి బ్లీచింగ్ అప్లికేషన్స్ ఇవన్నీ ప్రాపర్ గా చేసుకొని దాంట్లో ఉన్నటువంటి అమోనియా నైట్రేట్స్ యొక్క లెవెల్స్ అనేది 0కి వచ్చే విధంగా మీరు మెయింటైన్ చేసుకోవాలి. అలాగే మీరు స్టాక్ చేస్తున్నటువంటి రొయ్యలు ఏదైతే ఉన్నాయో మీరు వాటర్ ప్రోబయోటిక్ అప్లికేషన్స్ ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత పట్టి మీరు డిస్ఇన్ఫెక్షన్ చేసుకున్న తర్వాత శాంపిల్ ట్రయల్ అనేది ఒకటి వదులుకొని చూడటం మంచిది. మీకు తగిన మొత్తంలో చిన్న అమౌంట్లో పిల్లలు తెచ్చుకొని వదులుకొని వాటిని చెక్ చేసుకుని తర్వాత మీరు వేసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు మీరు నీటి స్థాయి అనేది చెక్ చేసుకుంటూ ఉంటూ మీరు వాటర్ రిసోర్స్ అనేది అవైలబుల్గా ఉంచుకోవటం మంచిది. శాంపిల్ ట్రయల్ చేసుకుని తర్వాత మీరు మెయిన్ స్టాకింగ్కి వెళ్ళడం అనేది ఉత్తమమైన పద్ధతి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.